నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మంది ది డార్క్ నైట్ అని ఒక హాలీవుడ్ మూవీని చూసే ఉంటారు. చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, చూసిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. అదేంటంటే, బికాస్ హీఈస్ నాట్ అవర్ హీరో, హీఈస్ అ సైలెంట్ గార్డియన్, ఎ వాచ్ఫుల్ ప్రొటెక్టర్, ఎ డార్క్ నైట్. అక్కడ బ్యాట్మ్యాన్ ఫిక్షనల్, మన నాగ సాధువులు రియాలిటీ. వాళ్ళు కూడా అంతే, సైలెంట్ గార్డియన్స్, వాచ్ఫుల్ ప్రొటెక్టర్స్, అవర్ డార్క్ నైట్స్. అది సరిగ్గా 1669 ఏప్రిల్ 9. ఆ రోజున ఔరంగజేబ్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. దేవాలయాలు, గురుకులాలు ఏ ఉంటే అవి కంటికి కనిపిస్తే చాలు కూల్చి పడేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు. కూల్చేయాల్సిన జాబితాలో సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మధుర ఆలయాలు కూడా ఉన్నాయి. అప్పటిదాకా హిందువులను తక్కువ అంచనా వేశాడు ఔరంగజేబ్. ఎన్ని చిత్రహింసలు పెట్టినా వాళ్ళు ఏమీ చేయలేరు అనుకున్నాడు. కానీ ఔరంగజేబ్కు తెలీదు తాను ఎవరితో పెట్టుకుంటున్నాడు. అది అర్థమయ్యేసరికి ఔరంగజేబ్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఎందుకంటే అక్కడుంది హిందూ ధర్మ పరిరక్షకులు, నాగ సాధువులు. నాగ సాధువులు అఘోరాలు. హిమాలయాల్లో ఒకరు, శ్మశానాల్లో మరొకరు. అఖండ భారతాన్ని కాపు కాస్తున్నారు. శతాబ్దాల నుండి ఇదే జరుగుతూ వస్తుంది. అదేదో సినిమాలో బాలయ్య చెప్పినట్లు వాళ్ళకి కష్టం వచ్చినా లైట్ తీసుకుంటారేమో, కానీ భారతావనికి కష్టం వస్తే, సనాతన ధర్మ ఉనికిని ప్రశ్నించే పరిస్థితే వస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయరు. దే విల్ షో దెమ్ హెల్. ఏంటి, నాగ సాధువులు అఘోరాల టాపిక్ తీసుకొని సినిమా డైలాగులు కొడుతున్నాను అనుకుంటున్నారా? నేను చెప్పింది సినిమా డైలాగే అయినప్పటికీ అబద్ధం మాత్రం కాదు. చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్న ఒక అద్భుత యుద్ధ గాథ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. రోమాలు నిక్కబొడుచుకోవటం అంటారు కదా, అది మీకు లైవ్ లో చూపిస్తాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. నేను కుంభమేళా మొదలైనప్పుడు నాగ సాధువుల గురించి, అఘోరాల గురించి చెబుతూ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో వాళ్ల ప్రాముఖ్యత, మన సనాతన ధర్మాన్ని 4 కాళ్ళపై నిలబెట్టడానికి వాళ్ళు పడే కష్టాన్ని చెప్పుకొచ్చాను. ఎప్పుడు శివనామ స్మరణతో, బూడిద ఒంటిపై పూసుకొని, జడలు కట్టిన జుట్టుతో, ఒంటిపై దుస్తులు లేకుండా రుద్రాక్షలతో జపం చేసుకుంటూ కాలం గడిపేసే వీరు యోధులు అంటే కొంతమంది నమ్మలేదు. నిత్యం భక్తిలో మునిగి తేలే వీళ్లకు పోరాటాలు వచ్చు అంటే, యుద్ధాలు చేశారు అంటే ఒప్పుకోలేదు. అప్పుడే వాళ్లకు సమాధానం చెబుతూ ఒక వీడియో చేద్దామని అనుకున్నా. కానీ సరైన టైం కోసం ఎదురు చూసా. ఇప్పుడు ఆ టైం వచ్చింది. నాగ సాధువులు, అఘోరాలు లేకపోతే మన దేశం ఈ రోజు ఇలా ఉండేది కాదు అంటే మీరు నమ్మగలరా? పోనీ చరిత్రలో వీళ్ళు ఎలాంటి యుద్ధాలు చేశారో ఊహించగలరా? ఒక్క ఔరంగజేబ్ సైన్యంతోనే నాగ సాధువులు దాదాపు 100కు పైగా యుద్ధాలు చేశారు. నేను చెప్పేది మినిమం, ఓన్లీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉన్నవి మాత్రమే. ఇక రియాలిటీలో ఈ నెంబర్ చాలా ఎక్కువగానే ఉండుంటుంది. ఔరంగజేబ్ సైన్యంతో నాగ సాధువులు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందో తెలుసుకోవాలి అంటే మనం కనీసం క్రీస్తు శకం 8-9 శతాబ్దాలకు వెళ్ళాలి. అది ఆదిశంకరాచార్య కాలం. ఆ కాలంలో మొదటిసారిగా నాగ సాధువుల కోసం ఈ అఖారాలు ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో కేవలం బ్రాహ్మణులు మాత్రమే నాగ సాధువులుగా ఉండేవారు. 12, 13, 14 శతాబ్దాల వరకు ఇదే కొనసాగింది. అయితే మొఘల్ చక్రవర్తి అక్బర్ హయాంలో నాగ సాధువుల్లో, అఖారాల్లో కొంత మార్పు కనిపించింది. అక్బర్ కాలంలో నాగ సాధువులు ప్రతిరోజు గంగా స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగా స్నానానికి వచ్చే సన్యాసులను ఫకీర్లు చంపేవారని జాన్ నికోల్ అనే ఒక ప్రొఫెసర్ ది ఫైటింగ్ అసెటిక్స్ ఆఫ్ ఇండియా అనే బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అక్బర్ కి ఈ విషయం తెలిసినా కూడా ఫకీర్లకు ఎదురెళ్లలేక చూసి చూడనట్లుగా ఉండిపోయారని చరిత్ర చెబుతుంది. పొరపాటున అక్బర్ వద్దకు ఈ హత్యల గురించి ప్రస్తావన వచ్చినా కూడా తానేం చెయ్యలేనని, ఆ సమయంలో ఫకీర్ల వద్ద ఆయుధాలు ఏమీ లేవు కాబట్టి తానేం చెయ్యలేనని చెప్పి తప్పించుకునేవాడట. ఈ సమయంలోనే వారణాసిలో మధుసూదన్ సరస్వతి అనే సంస్కృత పండితుడు ఉండేవాడు. ఆయన ఎన్నో పుస్తకాలను రాశారు. ఇక అక్బర్ ఏమీ చేయలేక బీర్బల్ కి ఈ విషయం చెప్పాడు. ఇక బీర్బల్ సలహా మేరకు సన్యాసులతో ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు మధుసూదన్ సరస్వతి ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఇందులో బ్రాహ్మణేతరులను కూడా నియమించుకొని వారికి ఫకీర్ల తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. దీని తర్వాత మధుసూదన్ సరస్వతి వేల మందితో ఒక సంస్థను నిర్మించారు.
అక్బర్ హయాం ముగిసి జహంగీర్, షాజహాన్ల శకం మొదలైంది. ఆ కాలంలో నాగ సాధువుల్లో క్రమక్రమంగా ఇతర కులాల వాళ్ళు కూడా చేరటం మొదలైంది. పరమత సహనం పూర్తిగా లేకపోయినా ఈ మొఘల్ రాజుల కాలంలో చూసి చూడనట్లు వ్యవహరించేవారు. అయితే ఒక్కసారి ఔరంగజేబ్ చేతికి పగ్గాలు వచ్చాక పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. నాగ సాధువుల కష్టాలు రెట్టింపయ్యాయి. వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, దేవాలయాలు, గురుకులాలు ఇలా అన్ని కూలగొట్టుకుంటూ వెళ్లిపోమ్మని ఆర్డర్ వేశాడు ఔరంగజేబ్. ముఖ్యంగా సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మధుర ఆలయాలు పడగొట్టమని చెప్పాడు. ఈ విషయం నాగ సాధువులకి తెలిసింది. అప్పటిదాకా డైరెక్ట్ గా ఎప్పుడు యుద్ధాలకు దిగలేదు వాళ్ళు. అంతెందుకు వాళ్ళను చంపేస్తున్నా కూడా సహనం పాటించారు, మౌనం వహించారు. అలా అని చెప్పి హిందూ ఆలయాలు, సనాతన ధర్మం జోలికొచ్చినప్పుడు వారిలో సహనం నశించింది. నాగ సాధువులు విశ్వరూపం చూపించారు. జేమ్స్ జి లోజ్డెఫెల్ట్ అనే వ్యక్తి ది ఇల్లుస్ట్రేటెడ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం వాల్యూమ్ 1లో నాగ సాధువుల యుద్ధం గురించి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఔరంగజేబ్ తన సైన్యాన్ని నాగ సాధువులు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఘోర ఓటమిని చూపించారు అన్నది రాసుకొచ్చాడు. జ్ఞానవ్యాపి యుద్ధం అని మీరు సెర్చ్ చేస్తే మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. 1664లో బెనారస్ లో మహానిర్వాణి అఖారాలోని నాగ సన్యాసి యోధులు మొఘల్ సైన్యంపై విరుచుకొని పడ్డారు. ఈ దెబ్బతో ఔరంగజేబ్ మళ్లీ 5 ఏళ్ల పాటు అటువైపు చూసింది కూడా లేదు. 2 ఏళ్ల తర్వాత అంటే 1666లో ఔరంగజేబ్ సైన్యం హిందూ మతానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో భాగంగా హరిద్వార్, కుంభపై దాడి చేసింది. అప్పుడు కూడా ఔరంగజేబ్ ని అడ్డుకుంది ఈ నాగ సాధువులే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ఔరంగజేబ్ నుండి పక్కకొద్దాం. ఇతర మొఘల్ చక్రవర్తుల కాలంలో కూడా నాగ సాధువులు భరత వర్షాన్ని కాపు కాస్తూనే ఉన్నారు. మహారాణా ప్రతాప్ కి మొఘల్ సైన్యాన్ని ఓడించటంలో కూడా నాగ సాధువులు సహాయం చేశారు. అసలు మహారాణా ప్రతాప్ గురించి మనం సెపరేట్ గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. మహారాణా ప్రతాప్ కథ కూడా హీరోయిజం విషయంలో శివాజీ, సంభాజీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. సరే, ఇప్పుడు నాగ సాధువుల విషయానికి వస్తే మహారాణా ప్రతాప్ మొఘల్ ఆక్రమణదారుడు అక్బర్ తో పోరాడుతూ ఉన్నప్పుడు నాగ సాధువులు కూడా అతనికి మద్దతిచ్చారని చరిత్ర చెబుతుంది. నాగ సన్యాసులు మహారాణా ప్రతాప్ కి మద్దతిచ్చిన యుద్ధం రాజస్థాన్ లోని చాప్లీ తలాబ్, రణఖడ ఘాట్ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో మొఘలులు ఓడిపోయారు. త్యాగం చేసిన సన్యాసుల సమాధులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. అక్కడ యుద్ధం జరిగింది అనటానికి అదే ఆధారం. ఇలా అడుగడుగునా హిందూ మతానికి ధర్మ రక్షకులుగా నిలిచారు నాగ సాధువులు. ఇప్పుడు చరిత్రలో ఇంకొక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. చరిత్రలో ఇప్పుడు 1757కు వెళదాం. అహ్మద్ షా అబ్దాలీ, వాడికి అంత పెద్ద పేరు అవసరం లేదు, మనం సింపుల్ గా అబ్దాలీ అని అందాం. వీడు ఒక నిరంకుశుడు. ఈ టైప్ రాజులకి మన దేవాలయాలను చూస్తే అంత ఈర్ష్యేంటో అర్థం కాదు, కానీ వీడు గోకులం, బృందావనం వంటి పవిత్ర నగరాలను అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు. వీడిది ఎంతటి అరాచకత్వం అంటే ఏ పాలకులు అబ్దాలీ దళాలను ఎదుర్కొనేందుకు ధైర్యం చేయలేదు. ఇక్కడ మళ్లీ నాగ సాధువులు మేమున్నామంటూ ముందుకొచ్చారు. అతని సైన్యాన్ని సవాలు చేయడానికి 50,000 మంది నాగ సన్యాసులు హిమాలయాలకు వెళుతూ ఇటువైపు లుక్కేశారు. గోకుల్ యుద్ధం అని దీనికి పేరొచ్చింది. బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అని మీరు గూగుల్లో సర్చ్ చేసినా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. కుంభమేళా సమయంలో అహ్మద్ ఖాన్ బంగాష్, అలహాబాద్ కోటని ముట్టడించినప్పుడు వేలాది మంది నాగ సాధువులు ఆయుధాలు తీసుకుని బంగాష్ దళాలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడారు. ఈ యుద్ధాన్ని 1791 గెజిటర్ నమోదు చేసింది. యుద్ధం 3 నెలల పాటు కొనసాగింది. చివరికి బంగాష్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నాగ సాధువులు గుజరాత్ లోని జునాగఢ్ నిజాంతో కూడా భీకర యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో నాగ సాధువులు నిజాం అలాగే అతని సైన్యాన్ని ఘోరంగా ఓడించారు. నాగ సాధువులు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సన్యాసి యుద్ధం బెంగాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. బంగ్లా కవి బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద మఠం పుస్తకంలో దీని గురించి కూడా రాశారు. ఈ పుస్తకంలోనే మనందరం చిన్నప్పటి నుండి ఎంతో సగర్వంగా పాడుకుంటూ వస్తున్న మన జాతీయ గేయం వందే మాతరం ఉంటుంది. ఇక మన కాలానికి వస్తే అయోధ్యలో రామ జన్మభూమి కోసం జరిగిన పోరాటంలో కూడా నాగ సాధువులు భాగమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉదాహరణలు ఉంటాయి.
నాగసాధువులు మన సమాజంతో సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా బ్రతుకుతూ ఉంటారు అని మనం అనుకుంటాం, కానీ మనల్ని ఎప్పుడూ వారు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. హిందూ ధర్మ పరిరక్షకులుగా వాళ్ళు మన భారత జాతికి, దేశానికి కాపు కాస్తూనే ఉంటారు. 3 తరాలకి ఒకసారి, 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. మహా కుంభమేళ ముగుస్తుందంటే దానికి మరో అర్థం, ఇన్నాళ్ళు పవిత్ర త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి నాగసాధువులు, అఘోరాలు వారి వారి అఖారాలకు, వారి వారి శ్మశానాలకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడి నుండి వచ్చారో మళ్ళీ అక్కడికే తర్వాత వచ్చే కుంభమేళా వరకు మళ్ళీ కనిపించరు. చెప్పాను కదా, కనిపించరు కదా అని వాళ్ళను తక్కువ అంచనా వేసి హిందూ ధర్మానికి ఆపద తలపెట్టాలని ఎవ్వరు చూసినా వాళ్ళకి తల కొరివి పెట్టేదాకా ఊరుకోరు. అంతదాకా తెచ్చుకోవద్దనే నాగసాధువులు కూడా చెబుతూ ఉంటారు. వీడియో స్టార్టింగ్ లో చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నాగసాధువులు మన సైలెంట్ గార్డియన్స్, వాచ్ఫుల్ ప్రొటెక్టర్స్, అవర్ డార్క్ నైట్స్. ఈ వీడియో చూశారు కదా, మీకేమనిపించింది? నాగసాధువులు ఔరంగజేబుతో, మొఘల్ రాజులతో చేసినటువంటి యుద్ధం గురించి ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.